రేషన్ సరఫరాలో కీలక మార్పుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులందరికీ రేషన్ అందే విధంగా సంస్కరణలు ప్రారంభించింది. అదే విధంగా రేషన్ కార్డుల రద్దు పైన పౌర సరఫరాల శాఖ అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. తాజాగా అందిన ఆదేశాల మేరకు మండల స్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందనున్నాయి. కాగా కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయంలో లబ్ధిదారులకు మంజూరు పైన జిల్లాల వారీగా లెక్కలు తీస్తున్నారు. దీంతో తాజా ప్రతిపాదనల మేరకు పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులకు కోత పడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో రేషన్ సరఫరాలో ప్రభుత్వం కీలక మార్పులకు సమాయత్తం అవుతోంది. ప్రతి నెల ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కొందరు లబ్ధిదారులు తీసుకోవటం లేదనే అంశం ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీంతో అనర్హులను గుర్తించే అంశం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి లెక్కలు చేపట్టే పని ప్రారంభించింది. రేషన్ లబ్ధిదారుల్లో వరుసగా గత 6 నెలలుగా ఎవరెవరు బియ్యం తీసుకోవడం లేదో ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి మండల తహసీల్దార్ ఆఫీస్ లాగిన్ కు సిబ్బంది పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో కొత్త కార్డులను మంజూరు చేసింది. వీరిలో చాలా మంది సన్న బియ్యం తీసుకోవటం లేదని గుర్తించారు. దీంతో అసలు కారణాలేమిటో గుర్తించాలని అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం తీసుకొని వాటిని 10 నుంచి 20 రూపాయల వరకు అమ్ముకుంటున్న అంశం పైన క్షేత్రస్థాయి నుంచి అధికారులు సమాచారం అందించారు. దీని కారణంగా ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం అందిస్తున్న బియ్యం పోషకాలతో ఉన్న మార్కెట్లో దొరికే సాధారణ బియ్యం పైనే మొగ్గు చూపుతున్నట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం 6 నెలల పాటు బియ్యం తీసుకొని వారి జాబితాలను సిద్ధం చేయాలని పౌర సరఫరాల శాఖను సూచించింది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి అధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. దీని ద్వారా 6 నెలలు రేషన్ తీసుకొని వారి కార్డులను రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపైన పూర్తి నివేదికలు అందిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.